మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. వృశ్చిక రాశి వారికి 1st April 2026 టు 30th April 2026 వరకు కూడా ఎలా ఉండబోతుందో తెలుసుకుందామండి. ముందుగా గ్రహాల యొక్క స్థితిగతులు. ఈ మేషరాశిలో శుక్రుడు రవి 14 తారీఖు నుంచి ఉంటాడండి, మీకు వస్తాడు. ఆయన మీకు అద్భుతమైనటువంటి రాజయోగకారకుడు. 10th house లార్డ్. రాజయోగకారకుడు అంటే 10th house లార్డ్, కర్మస్థానాధిపతి, ఉచ్చ స్థితిలో ఉన్నాడు, బ్రహ్మాండంగా ఉన్నాడు ఆయన ఉన్నాడు. అలాగే బుధుడు కూడా 30 నుంచి వస్తున్నాడు. అంటే శుక్రుడు రవి బుధుడు మేషరాశిలోను, 19th నుండి శుక్రుడు వృషభ రాశిలోను, మిథున రాశిలో గురుడు, అలాగే సింహరాశిలో కేతువు, కుజ బుధ రాహువులు కుంభరాశిలోను, రవి శని కుజ బుధుడు 11వ తారీఖు నుంచి మీనరాశిలోకి వస్తున్నాడు. ఈ నలుగురు కూడా మీనరాశిలో ఉంటారు. ముఖ్యంగా ఈ కుజతుడితో కలిసిన శని కొద్దిగా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తుంటాడు, చెప్పుకుందాం. ఏదేమైనా మీకు మీ రాశి వారికి ధనప్రాప్తి బాగా కలుగుతుంది. ఎక్కడికి వెళ్ళినా ఫుడ్ విషయంలో ఏమాత్రం ఇబ్బంది పడరు. విద్య బాగా వస్తుంది. 2nd హౌస్ని గురుడు చూడడం వల్ల విద్య కూడా బాగా రాణిస్తారు. విద్యలో కూడా బాగా రాణింపు ఉంటుంది అని ఖచ్చితంగా చెప్పచ్చు. అలాగే ధనప్రాప్తి అనర్గళంగా మాట్లాడే శక్తి, ధనప్రాప్తి కూడా కలుగుతుంది మీకు. సరే, ఇది పక్క పెడితే, కాబట్టి శుక్రుడు 19 నుంచి 7వ స్థానంలో ఉన్నాడు. ప్రబల పాపి 7వ స్థానంలో ఉంటే కొద్దిగా భార్యాభర్తల విషయంలోనూ ఇబ్బంది పడడానికి అవకాశం ఉంటుంది. శుక్రుడు సహజంగా 7వ స్థానంలో ఉన్నాడు కాబట్టి దగ్గరకు వచ్చిన సంబంధాలు కూడా ఆలస్యం అవడానికి అవకాశం ఉంది. శని అంటే ఆలస్యం అవుతూ ఉంటాయి. ముఖ్యంగా శని దృష్టి 7వ స్థానంలో ఉండే శుక్రుడికి 19 నుంచి పడడం వలన చెడు అలవాట్లు, చెడు ప్రవర్తన, దురుసుతనం ఉండడము, చెడుగా మాట్లాడడము, కొంచెం చిన్న ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశాలు ఉన్నాయి. కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. అంతేకాకుండా కళారంగంలో అంత అద్భుతంగా రాణించలేకపోవచ్చు. అంతేకాకుండా రాజకీయ రంగంలో కూడా పదవులు రావడానికి అవకాశం తక్కువగా ఉంటుంది శని కుజుల కాంబినేషన్ వల్ల. ముఖ్యంగా చెప్పేది ఏంటంటే స్టాక్ మార్కెట్లో జాగ్రత్తగా ఉండండి. బాగా డబ్బులు లాస్ అవ్వడానికి అవకాశం ఉంది. ఏదేమైనా 7వ స్థానంలో శుక్రుడు 19th నుంచి వస్తున్నాడు. అంటే అర్థం ఏంటంటే వివాహాది వేడుకలు అని చెప్తాం కదా, కానీ అత్యంత పాపి, మీకు ప్రబలమైన పాపి. ముఖ్యంగా చెప్పదగ్గ అంశం ఏంటంటే భార్యాభర్తల విషయంలో చిన్న చిన్న ప్రాబ్లమ్స్, దాంపత్య జీవితం అంటాం కదా, ప్రాబ్లమ్స్ రావడానికి, మిస్అండర్స్టాండింగ్స్ అవ్వడానికి అవకాశం ఉంది. 2వ పాయింట్ ఏంటంటే వివాహాలు ఆలస్యం అవ్వడానికి అవకాశం ఉంది. 3వ పాయింట్ చెడు ప్రవర్తన, చెడు ఆలోచనలు, చెడు దృష్టిలు అవకాశం ఉంది 7వ స్థానం శుక్రుడికి శని దృష్టి వలన. సరేనండి, ఆ పక్క పెడితే ఉన్నతమైన విద్య, డెఫినెట్గా మీరు ఉన్నతమైన విద్య రీచే విదేశాలు వెళ్తారు. ఉన్నతమైన విద్య వస్తుంది. ఆడవాళ్ళకి చెప్తున్నానండి, మీరు ఏ ఫీల్డ్స్లో ఉన్నా, అంటే డాక్టర్స్ కానీ, ఇంజనీరింగ్ విద్య కానీ, లా రిలేటెడ్ విద్య కానీ, ఎక్కడ ఏ ప్రభావం ఉన్నా భగవంతుడి దయ వలన మీరు విదేశ పర్యటన ఉన్నతంగా రాణిస్తారు. అంతేకాకుండా పుణ్యక్షేత్ర దర్శనాలు, తీర్థయాత్రలు కూడా చేసేస్తారు అందులో సందేహం లేదు. ఉద్యోగస్తుల గురించి మాట్లాడుకుందాం. జాబ్, సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి సాఫ్ట్ నేచర్గా బ్రహ్మాండంగా ఉంటుంది. భయపడాల్సిన అవసరమే లేదు. కుజుడు చూస్తాడు కదా, కుజ దృష్టి డెఫినెట్గా 10వ స్థానంలో ఉండడం వలన సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి, గవర్నమెంట్ సంబంధించిన ఫీల్డ్స్లో ఉంటారు సరే, వాళ్ళకి కూడా మంచి యోగం ఉంటుందండి. సివిల్ సర్వీసెస్ 10th house లార్డ్ ఉచ్చలా ఉండడము, 10th హౌస్లో కేతు ఉండి కుజ దృష్టి ఉండడం వలన ఖచ్చితంగా ఉన్నత ప్రమాణాలతో కూడినటువంటి ఉద్యోగంలో చేరతారు. ఆడవాళ్ళకే చెప్తున్నానండి, మంచి ఉద్యోగాలు రావడము, గవర్నమెంట్ సంబంధించిన ఉద్యోగాల్లో సెటిల్ అయిపోవడము, సివిల్ సర్వీసెస్ గ్రూప్స్లో ఉద్యోగాలకు ఇంటర్వ్యూస్ వెళ్ళినా ఉద్యోగ ప్రాప్తి కలగడము జరుగుతుందండి. సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి చక్కటి అవకాశాలు ఉంటాయి. అంటే మీకు బహుశా ప్రమోషన్స్ రావడం పాటు కొంచెం దూరంగా వెళ్ళడం కూడా అవకాశం ఉంది. అలాగే వ్యాపార రంగంలో కూడా మీకు దినదిన ప్రవర్ధమానం అవుతూనే ఉంటారనడంలో ఏమాత్రమూ సందేహం లేదు. వ్యాపార మూలకంగా ధన ప్రాప్తి మీకు కలుగుతుంది. మీకు విద్యార్థుల గురించి మాట్లాడుకుందామండి. విద్యార్థులకి చక్కటి విద్య రావడంలో ఏమాత్రము సందేహం లేదు. అద్భుతమైన విద్య కూడా వస్తుంది. కానీ అంటే కుజుడు కూడా రాహుతో కలిసి ఉన్నాడు కాబట్టి, బుధుడు కూడా ఉన్నాడు కాబట్టి మీకు ప్రయాణాలు సంబంధించిన విద్య రీత్యా ప్రయాణాలు చేయవలసిన అవకాశం ఉండడము,
అలాగే మీ స్పోర్ట్స్ రంగంలో స్పోర్ట్స్ ఆడడం కోసము అంటే విద్యా సంస్థలు మీరు చదువుతున్నారు అనుకోండి, స్పోర్ట్స్ రంగంలో కూడా మీరు ఉండడము, ప్రయాణాలు చేయడము జరుగుతుంది. ఫోర్త్ భావంలో మీకు యాక్చువల్గా రాహు ఉండడం వల్ల విదేశ ప్రాప్తి కలగడానికి అవకాశం ఉంది. ఉన్నతమైన విద్య రీత్యా కూడా మీరు విదేశాలు వెళ్తారు. అంటే మీరు చేస్తున్న విద్యార్థులకు ఏ విద్య చేస్తున్నారో ఆ విద్య రీత్యా విదేశాలు వెళ్తారు. విద్యలో ఉన్నత ప్రమాణాలతో సక్సెస్ అవుతారు. మీ తల్లిగారికి బాగుంటుంది. ముఖ్యంగా రైతులకు కూడా చాలా బాగుంటుందండి. భూములు, వాహనాలు, గృహసౌఖ్యము ఉంది. ఇంజనీరింగ్ విద్య, మ్యాథమెటిక్స్ సంబంధించిన విద్య, లా సంబంధించిన విద్యలో కూడా మీరు రాణిస్తారు. విద్యార్థులకి అద్భుతమైనటువంటి చాలా చాలా బాగుంది. ఏదేమైనా సంతానం విషయంలో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. మీకు కుజశని 30 సంవత్సరాలకు ఒకసారి శని కుజులు మీనరాశిలో కలవడం వలన కొద్దిగా చిన్న చిన్న ప్రాబ్లమ్స్, అంటే మీ సంతానం వలన ఇబ్బంది, మీ సంతానం పుట్టడానికి, అంటే సపోజ్ మీకు డెలివరీ ఉన్నప్పుడు కొంతమంది డెలివరీ టైంలో ఉంటారు. ఈ టైంలో ఏప్రిల్ నెలలో వాళ్ళకి సిజరీన్ ఆపరేషన్ జరగడానికి అవకాశం ఉంది. డాక్టర్ సలహాల మేరకు సిజరీన్ ఆపరేషన్ ఖచ్చితంగా తీరుతుంది. తల్లి బిడ్డ సేఫ్ అనుకోండి, అది పక్క పెడదాము. ఇప్పుడు రెమెడీస్ గురించి మాట్లాడుకుందాం. ఏ గ్రహాన్ని పూజిస్తే మనకి చాలా చక్కగా అనుకూలంగా ఉంటాయి అని చెప్పుకుందామండి. ముఖ్యంగా మీరు ఆంజనేయ స్వామి వారిని పూజించాలి. తర్వాత లక్ష్మీదేవిని పూజించాలండి. లక్ష్మీ అమ్మవారిని పూజించడం వలన దినదిన ప్రవర్ధమానం అవుతూనే ఉంటారు. కలువ పువ్వులతోటి, అలాగే ఈ నెలలో కూడా మనకి మల్లెపూలు వస్తాయి కాబట్టి మల్లె పువ్వులతో లక్ష్మీ అమ్మవారిని, మారేడు దళాలతో అమ్మవారిని పూజించడం వలన, శివుడికి అభిషేకాలు చేసుకుంటూ శివుడికి మారేడు దళాలు అలాగే మల్లెపూలతో కూడా పూజించడం వలన భార్యాభర్తలు విడిపోవడం అనేది ఉండదు. విడిపోయిన భార్యాభర్తలు కలుస్తారు. త్వరగా సంబంధాలు కుదరడానికి అవకాశాలు శివుడికి మల్లెపూలతో పూజ చేయడం వలన జరుగుతుంది. అంతేకాకుండా విష్ణువుని, వెంకటేశ్వరుని దర్శనం చేసుకోవడం వల్ల కూడా సుఫలితాలు ఉంటూనే ఉంటాయి. మీకు వ్యక్తిగత జాతకాలు మీరు చూపించుకోవాలనుకుంటే మీరు తప్పకుండా మీకు మా ఆది ఆశ్రాజని సందర్శించండి. మీకు కింద స్క్రోల్ అవుతుంది నెంబరు. ఆ నెంబర్ ప్రకారం మీరు సందర్శిస్తే తప్పకుండా పరిష్కార మార్గాలు చెప్తాను. అంతేకాదండి, మీకు డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఈ 3 ఉండాలి. ఉండడం వలన మీకు జాబు కానీ ఉద్యోగం, అంటే జాబ్ అంటే ఉద్యోగం అనుకోండి, అదే పెళ్లి కావట్లేదని పెళ్లి విషయాలు కానీ అనేక రకాల విషయాల్లో మనం చెప్పేసుకుంటూ ఉండొచ్చు, ప్రాబ్లమే ఉండదు. అంతేకాకుండా వాస్తు సంబంధించినటువంటి మీకు ప్రాబ్లమ్స్ ఉన్నా సరే దానిలో మనం చెప్పచ్చండి. అంటే మీకు వాస్తులో ఎటువంటి అంటే ప్రాబ్లం మీకు తెలుసు కదా, వాస్తు సంబంధించిన విషయాలు ఏవేవి ఎక్కడ పెట్టాలి, అద్దం ఎక్కడ పెట్టాలి, బీరువా, ఇవన్నీ మీకు తెలుసు. కానీ ఇంకా తెలుసుకోవాలనుకుంటే మాత్రం మీరు తప్పకుండా మీరు ఆది ఆశ్రాజని సందర్శించండి, ఫోన్ చేయండి తప్పకుండా.